ఈరోజు ప్రతి సక్సెస్, ప్రతి ఎఫర్ట్, ప్రతి కార్యంలో మనసులో పాజిటివ్ థింకింగ్ ఉండకపోతే సక్సెస్ దొరకదు. ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ మీ మైండ్ని కంట్రోల్ చేస్తాయో, అంటే నేను చెయ్యలేనేమో, నాతో ఇలా అవుతుంది, నేను ఒక్కడినే, నేను ఎలా చేయగలను, ఇది చాలా కష్టం, ఇలాంటి థాట్స్ మీలో వస్తాయో అది నెగిటివ్ థింకింగ్ అని అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ని మార్చుకోవాలి, అంటే మీ నెగిటివ్ని పాజిటివ్లా కన్వర్ట్ చేసుకోవాలి. మీకు తెలీదు, బట్ ఏం టెన్షన్ పడకండి. నేను చెప్పే ఈ 3 స్టెప్స్ని ఫాలో అయితే చాలు, మీ సక్సెస్ అయిపోతారు. ఈ స్టెప్స్ అంటే పాజిటివ్ థింకింగ్ ఉంటేనే సక్సెస్ అవుతారు. అందుకని పాజిటివ్ థింకింగ్ని అడాప్ట్ చేసుకోవడానికి నేను చెప్పే 3 స్టెప్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. రెడీగా ఉన్నారా? లెట్స్ చేంజ్ ద వే వి థింక్. స్టెప్ 1, పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటి? పాజిటివ్ థింకింగ్ అంటే మనసులో నెగిటివ్ థాట్స్ని తీసేయడం. ఇది ప్రతి సిచ్యువేషన్లో మనం చేసే రియాక్షన్పై డిపెండ్ అవుతుంది. పాజిటివ్ థింకింగ్ అంటే ప్రతి విషయంలో హోప్ ఉండడం, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది అని నమ్మడం, నాకే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనకుండా సొల్యూషన్ వెతకడం. స్టెప్ 2, పాజిటివ్ థింకింగ్ పవర్. పాజిటివ్ థింకింగ్ అనేది మనం ఐ క్యాన్ అనుకోవడం, ఐ విల్ అని చెప్పడంలో ఉంది. మనం చేసే ప్రతి పనిలో పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. సక్సెస్కి ఫెయిల్యూర్కి అదే డిఫరెన్స్. సక్సెస్ఫుల్ పీపుల్ ఫెయిలియర్ని పాజిటివ్గా తీసుకొని సక్సెస్ అయ్యారు. అదే ఫెయిల్యూర్ని నెగిటివ్గా తీసుకొని ఫెయిల్ అయ్యారు. అందుకే మనం ఎప్పుడు అనాలి, ఐ కెన్ డూ దిస్. అదే పాజిటివ్ థింకింగ్ పవర్. స్టెప్ 3, పాజిటివ్ థింకింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? పాజిటివ్ థింకింగ్ ప్రాక్టీస్ చేయడం చాలా సింపుల్. మొదటిగా మీలో గ్రాటిట్యూడ్ని తెచ్చుకోవాలి. అండ్ మిర్రర్ ముందుకి పోయి, నేను చేసేది సాధిస్తా, నేను స్ట్రాంగ్, నేను సక్సెస్ అవుతా అని చెప్పండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేయండి. చిన్న ఛాలెంజ్ వస్తే ఐ కెన్ డూ దిస్ అని చెప్పండి. నెగిటివ్ థాట్స్ని పాజిటివ్ థాట్స్గా మార్చండి. మీ లైఫ్లో రియల్ సక్సెస్ అండ్ డబ్బు సంపాదించాలనుకుంటే, ఇంకొక కామన్ పర్సన్లా కాకుండా లెజెండ్లా మారాలనుకుంటే, ఈ వరల్డ్ని మార్చాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మేము నీలాంటి వాళ్ళకి ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తాం రా? మాకు తెలుగు మూవీస్ రేటింగ్ ఇచ్చేవాళ్ళు, ట్రోల్స్ చేసేవాళ్ళు, బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు, క్రింజ్ కామెడీ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. నాకు నమ్మకం ఉంది వాళ్ళు ఇలాంటివి కాకుండా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారని.